యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ నెలపాటు మీకు తోడుగా ఉండబోతున్నాడు. ఏప్రిల్ నెలంతా దేవుని మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. మీరు వెయిట్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ యువర్ లైఫ్. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించబోతున్నాడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ నెల అంతా ఆదికాండం నుండి అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదివితే దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అని రాయబడి ఉంది. భూమి అనేది మనుషులు ఈ భూమిలో ఉండే ఒక ప్లానెట్ అన్నమాట. అయితే ఆకాశములను సృష్టించెను. ఆకాశంలో మొదటి ఆకాశం, రెండవది ఆకాశం, మూడవది ఆకాశం మనకు తెలుసు. నేను పరిశుద్ధ పౌలు అంటున్నాడు, నేను 3వ ఆకాశం దాకా దేవుని ఆత్మచేత కొనుగోబడ్డాను అంటున్నాడు. తర్వాత ఇంకా ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనకు తెలియదు. తర్వాత పైకి వెళ్తే దేవుని బిడ్డలారా, అక్కడ పరదేశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పరలోకంలో కూడా అనేక స్థలాలు, అనేక స్టేషన్స్ ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకొరకే దేవుడు ఏమన్నాడంటే, నా తండ్రి ఎదుట అనేక వాసస్థలాలు ఉన్నాయని యేసు ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ దేవుడు భూమి ఆకాశాలు సృష్టించను అనే మాట ద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, పరలోకానికి భూమికి దేవుని బిడ్డలారా కనెక్షన్స్ ఉన్నాయి. పరలోక వేరు, భూమి వేరు కాదు. ఇదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది. పరలోకం ఎక్కడో ఉంది, భూలోకం ఎక్కడో ఉంది అనుకోబాకండి. యేసు ప్రభు చెప్పాడు, నేను గనక ప్రార్థిస్తే, నేను గనక తండ్రిని వేడుకుంటే వెంటనే పరలోకం నుండి దేవదూతలు దిగి వస్తారు. పరలోకంలో ఉన్న తండ్రి దేవదూతను పంపుతాడని మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సైనికులు ఆయన పట్టుకోవడానికి, యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ మాట పలకటాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 26:53లో. సో అలాగే ఇంకొక మాట కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు గెత్సేమనీలో పడిన వేదన, ఆ బాధ, ఈ లోక పాపం అంతా మోయటం వలన ఆయనకు వచ్చే శిక్ష ఏదైతే ఉందో అది చాలా ఘోరంగా ఉంటుందని యేసు ప్రభు వారు గ్రహించి గెత్సేమనీలో ప్రార్థన చేసినప్పుడు ఆయన బోర్ల పడిపోయాడు, లేవలేకపోయాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు బైబిల్ చెప్తుంది, పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి యేసును బలపరిచినట్టుగా లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తున్నాం. పరలోకం నుండి దేవదూత. సో పరలోకానికి భూలోకానికి సంబంధం ఉంది. యాకోబు, ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. యాకోబు దర్శనం చూశాడు. ఆ దర్శనం ఏమై ఉందంటే, భూమికి ఆకాశానికి ఒక పెద్ద ల్యాడర్ ఉన్నట్టుగా ఆయన దర్శనం చూశాడు. అంటే దాని ఒక అర్థం ఏంటి? పరలోకానికి భూమికి దేర్ ఇస్ ఎ కనెక్షన్. ఒక కనెక్షన్స్ ఉన్నాయి. దేవుడు భూమి భూజనుల్ని వేరు చేయాలి. భూమి అంటే చెట్టు కొట్లు మట్టలు కాదు, మనుషులు, భూజనుల్ని పరలోకాన్ని దేవుడు వేరు చేయలేదు. మన ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. దేవతలు మన సహాయం అడగగానే దేవతలు దిగి వచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భూమిని ఆకాశాన్ని వేరు చేయలేదు దేవుడు. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, భూమి ఆకాశం దేవుడు సృష్టించాడు అనే ఒక వాక్య అర్థం ఏంటంటే, భూజనుల్ని పరసంబంధులు దేవుడు వేరు చేయలేదు. ఎప్పుడు ఈ భూజనుల కోసం దేవుడు పరితమించేవాడుగా ఉన్నాడు, మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనుషులు మనం విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు, మీతోనే ఉంటాడు. అందుకొరకే కీర్తన 27:10 అంటున్నాడు, నన్ను తల్లిదండ్రులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 49:15లో తల్లి తన కన్నబిడ్డను మరచినా, తల్లియే మరచినా నేను మరవను అంటున్నాడు. దేవుడు మనం మర్చిపోలేదు. దేవుడు మీతోనే ఉన్నాడు. పరలోకానికి మీకు సంబంధం ఉందనే విషయాన్ని
మర్చిపోవద్దు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, మగోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, పరలోకానికి అయా భూలోకానికి సంబంధం ఉంది కదా ప్రభా. తండ్రి, మేము మీ వారము, మీ బిడ్డలము, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు తండ్రి. అయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ధైర్యపరచండి, బలపరచండి, మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 2:8. దేవుడి మాటను ఆశీర్వదించిన గాక. త్వరలో దేవునకు మహిమను మీరు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యు.